వస్తుంది? బికాస్ ఆఫ్ ద సెల్. ఇప్పుడు హార్ట్ ఏ షేప్ లో ఉందంటే హార్ట్ షేప్ లో ఉంది అని చెప్తారు, అవునా? వై? బికాస్ ఆఫ్ ద సెల్. అంటే ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, కొన్ని ఫంక్షన్స్, ఎలాంటి ఫంక్షన్స్? డైజెస్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీషన్, మెటబాలిక్ యాక్టివిటీస్, క్లియరింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్, లిపిడ్స్ ని ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి సెల్ ఇస్ కాల్డ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఇది లేకుంటే లైఫ్ ఉండదు, కాబట్టి సెల్ గా పేరు వచ్చింది. ఏంటి? సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని. ఓకే, నెక్స్ట్ సెల్ డైవర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని వినింటారు, ఒక చిన్న ప్రోవర్బ్. అంటే ఏంటి? ఎంతో మంది ఇండియాలో ఎంతో మంది ఉన్నారు కదా, యూపీ వాళ్ళు ఉన్నారు, అస్సాం వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నాం, తెలంగాణ వాళ్ళు ఉన్నాం. కానీ అందరం ఎవరి కింద ఉన్నాము? ఒక దేశంలో ఉన్నాం. అందరం ఒక్కటే, అంటే జెండా ఒకటే నేషన్ అంటారు కదా, అంటే అందరూ ఒక గవర్నమెంట్ కింద ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్సిటీ అంటే అందరు కలిసి, అంటే వివిధ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్క దాని కింద ఉంటారు కాబట్టి దాన్ని ఏమంటారంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు. ఓకే, ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే డైవర్సిటీ అని అర్థం కానిక. ఇప్పుడు మీకు ప్లాంట్స్ ఉంటాయి, ప్లాంట్స్ లో చింత చెట్టు ఉంటది, వేప చెట్టు ఉంటది, అన్ని చెట్లు ఉంటది, దాన్ని ప్లాంట్ డైవర్సిటీ అంటారు. ఇక్కడ కూడా సెల్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమన్నారంటే సెల్ డైవర్సిటీ అంటారు. సెల్ డైవర్సిటీలో డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ ఫార్మ్స్ లో, డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. ఇప్పుడు మనలో ఉన్న సెల్స్ ఈ ర్యాబిట్ లో ఉండవు, దానికి వేరే టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మనలో ఉన్న సెల్స్ ప్లాంట్స్ లో ఉండవు, ప్లాంట్ సెల్స్ లో వేరే టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఇలా టైప్స్ డిఫరెంట్ డిపెండింగ్ అపాన్ ద ఆర్గానిజం అనేది సెల్స్ డిఫర్ అవుతుంటది. కాబట్టి దీన్ని మనం ఏ హెడ్డింగ్ కింద చదువుతామంటే సెల్ డైవర్సిటీ కింద చదువుతాం. సెల్ డైవర్సిటీలో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటది ఫైబ్రోబ్లాస్ట్ అని, ఎరిథ్రోసైట్స్ అని, రెడ్ గా ఉన్నాయి కదా, ఆర్బిసి సెల్స్ అంటారు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? బ్లడ్ లో ఉంటది. ఇంకొకటి మీకు ఎపిథీలియల్ సెల్స్ అని ఉంటది. ఈ ఎపిథీలియల్ సెల్స్, ఈ సెల్స్ ఏం చేస్తాయంటే హోల్ బాడీ మొత్తం కవర్ అయి ఉంటాయి. తల హెడ్ టు టో వరకు ఉంటాయి, తల నుంచి అరికాలి వరకు ఉంటుంది. ఈ సెల్స్ అన్ని సర్క్యులేటరీ సిస్టమ్ లో గానీ ఒక స్ట్రక్చర్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా కింద చూడండి, చిన్న రాడ్ షేప్ లో ఉన్నాయి, స్కెలిటల్ మజిల్ సెల్స్ అంటారు, స్మూత్ మజిల్ సెల్స్ అంటారు. ఇవేం చేస్తుందంటే డిఫరెంట్ ఆర్గన్స్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. స్కెలిటల్ సిస్టమ్ ఏం చేస్తుంది? మనకి బాడీకి ఒక షేప్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే కింద ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే ఫ్యాట్ సెల్స్. ఇందాకే నేను చెప్పాను అడిపోస్ టిష్యూస్ అని. ఓకే, అడిపోస్ టిష్యూస్ ఏం చేస్తారంటే మన స్కిన్ కింద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మన థర్మో హీటర్స్ గా, అంటే ఎక్కువ చలి ఉన్నప్పుడు చలి పెట్టకుండా, ఎందుకంటే లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని చనిపోతాయి చలికి, ఈ ఫ్యాట్ సెల్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ స్పామ్ సెల్స్, నర్వ్ సెల్స్. అంతేగాని మనకు ఇంకా ఏదైనా ఫీవర్ వచ్చినా మన సెల్స్ బాడీలో ఏం చేస్తుందంటే డబ్ల్యూబీసీ లో మ్యాక్రోఫేజెస్, అంటే బయట నుంచి వచ్చిన వైరస్ ని చంపడానికి హెల్ప్ చేసే సెల్స్ ఇవన్నీ డిఫెన్స్ సిస్టమ్ లో పాల్గొంటాయి. దీస్ ఆర్ ద సెల్ డైవర్సిటీ ఆర్ డిఫరెంట్ సెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ. అంతేకాకుండా పోయినసారి క్లాస్ లో నేను ఆర్గానిజమ్స్ చెప్పాను. డిపెండింగ్ అపాన్ ద సెల్, నెంబర్ ఆఫ్ సెల్, అంటే నెంబర్, ఎంత నెంబర్ ని బట్టి ఆర్గానిజం లో సెల్స్ కూడా డిఫరెంట్ టైప్స్. ఇప్పుడు వన్ సెల్లే ఉంటే దాన్ని ఏమంటారంటే, ఆ టైప్ ఆఫ్ ఆర్గానిజం ఏమంటారంటే యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటారు. వాట్ వి కాల్ దట్ నథింగ్ బట్ unicellular organism. Unicellular organisms are the organisms which contain only one cell or single cell. ఒకే సెల్ డైజెషన్ లో పార్టిసిపేట్ అవుతుంది, ఎక్స్క్రీషన్ లో పార్టిసిపేట్ అవుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ లో పార్టిసిపేట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఒకే సెల్లే అన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ని చేస్తే ఆ టైప్ ఆఫ్ ఆర్గానిజం ఏమంటారంటే యూనిసెల్యులర్ ఆర్గానిజం అంటారు. ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కి ఎగ్జాంపుల్ అమీబా, బ్యాక్టీరియా, పారామిషియా. అమీబా అంటే వాటర్ లో ఉంటుంటది, అమీబియాసిస్ అంటారు. అంటే వర్షాకాలంలో వచ్చేప్పటికి ఎక్కడంటే అక్కడ వాటర్ తాగుతుంటారు కాబట్టి కొంతమంది, అంటే ప్రాపర్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకు ఎక్కువ డయేరియా వస్తుంటది. వై? బికాస్ ఆఫ్ దిస్ ఆర్గానిజం. చిన్న ఆర్గానిజం, అస్సలు కనిపించేవి ఇవన్నీ మనకు సెల్స్. ఈ సెల్స్ ని మనం చూడాలంటే మైక్రోస్కోప్ లోనే చూడాలి. ఇది ఈస్ట్ నాన్న, బ్యాక్టీరియా. అంటే బ్రెడ్ కేక్స్ చేయడానికి, బ్రెడ్ పొంగడానికి, ఈ నాన్స్ చేయడానికి ఈస్ట్ యూస్ చేస్తాం. ఒక్క సెల్లే, ఆ ఒక్క సెల్ డిఫరెంట్ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేస్తుంది.
పారామీషియా, ఇవన్నీ ఆర్గానిజమ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద యూనిసెల్యులర్. యూనిసెల్యులర్ అంటే దిస్ ఆర్గానిజం దట్ ఓన్లీ కంటైన్ ఎ సింగిల్ సెల్. Okay, example for unicellular: amoeba, bacteria, paramecia. Next, multicellular organism. Next type of organisms, depending upon the number of cells, that type of organism is called multicellular. Multi antene meeku artham avutadi. Multi ante many, organism containing many cells. That type of organisms are called multicellular organism అంటారు. అంటే ఒక్కొక్క సెల్ కి, ఇప్పుడు చూడండి మనం ఎగ్జాంపుల్ హార్ట్ కి ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి కదా, బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆ నర్వస్ సిస్టమ్ కి నర్వ్ సెల్స్ ఉంటాయి, కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి, అంతేనా. స్కెలిటన్ కి మజిల్ ఫామ్ అవ్వడానికి మజిల్ సెల్స్ ఉంటాయి, డైజెషన్ లో డైజెస్టివ్ సెల్స్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఆర్గాన్ కి కొన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ యూటిలైజ్ అయ్యి ఆర్గానిజం డెవలప్మెంట్ కి, గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి. ఆ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఏమంటారు అంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అంటారు. ఎగ్జాంపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఓకే, this is about the unicellular and the multicellular organism. Shape and size పోయినసారి క్లాస్ లో డిస్కస్ చేసాము. సైజ్ అనేది మైక్రాన్స్. మైక్రాన్ అంటే 1 సెంటీమీటర్ లో 1000 సెంటీమీటర్స్, 1000 సెంటీమీటర్స్ లో 100 మిల్లీమీటర్స్, 100 మిల్లీమీటర్స్ లో 100 మిల్లీమీటర్స్, 100 మిల్లీమీటర్ లో 1 మిల్లీమీటర్ లో 100 పార్ట్ లేదంటే 10th పార్ట్ మైక్రోమీటర్ అంటారు, లేదంటే మైక్రాన్ అంటారు. అంటే 1000th of a millimeter is called micron. అంత చిన్నగా ఉంటాయి. అంటే స్కేల్ లో కూడా మెజర్ చేయలేం. స్కేల్ లో మనకు సెంటీమీటర్స్ ఉంటాయి. సెంటీమీటర్ లో 1 2 3 4 5 కి ఒక పెద్ద లైన్ వచ్చి ఉంటది. ఫస్ట్ లైన్ లో 1000th పార్ట్, అంటే దాంట్లో 1000th పార్ట్ అయితే మైక్రో ఆర్గానిజమ్స్ అలా అంత చిన్నగా ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ సెల్స్ అనేవి అంత చిన్నగా ఉంటాయి. కొన్ని పెద్దగా కూడా ఉంటాయి, కొన్ని చిన్నగా కూడా ఉంటాయి. కానీ సెల్స్ ని ఎలా మెజర్ చేస్తారంటే మైక్రాన్స్ లో మెజర్ చేస్తారు. అంతేకాకుండా నేను పోయినసారి క్లాస్ లో విచ్ ఇస్ ద స్మాలెస్ట్ సెల్ అని చెప్పాను, PPLO. PPLO అంటే పారాసైటిక్ నిమోనియా లైక్ ఆర్గానిజం. అంటే నిమోనియా వస్తుంటది, చిన్నపిల్లలకు ఆయాస పడుతుంటారు, జలుబు దగ్గు వస్తే గుండెలో నిమ్ము తీసుకోండి అంటుంటారు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ బికాస్ ఆఫ్ ది PPLO, పారాసైటిక్ నిమోనియా లైక్ ఆర్గానిజం. ఇది మైకోప్లాజం అని కూడా పిలుస్తారు దీన్ని. లార్జెస్ట్ సెల్ ఎక్కడ ఉంటది అంటే ఆస్ట్రిచ్ ఎగ్. ఆస్ట్రిచ్ నిప్పుకోడులు అంటాం కదా, ఆ నిప్పుకోడి ఎగ్ గుడ్డుని లార్జెస్ట్ సెల్ అంట ఈ వరల్డ్ లో, ఎర్త్ పైన. లాంగెస్ట్ ఎనిమల్ సెల్ ఏదంటే నర్వ్ సెల్. మన బుర్రలో బ్రెయిన్ లో ఉంటది కదా నర్వ్ సెల్, దాన్ని న్యూరాన్ అని కూడా అంటాము. విచ్ ఇస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. బ్రెయిన్ కి స్ట్రక్చర్ ఫంక్షన్ హెల్ప్ కావాలంటే నర్వ్ సెల్. నర్వ్ సెల్ ని లాంగెస్ట్ సెల్ అంట. చూడండి, ఇప్పుడు మీకు చేతికి దెబ్బ తగిలిందంటో బుర్రలోకి వెళ్ళిపోతుంది. అయ్యో నాకు చేతికి దెబ్బ తగిలింది అని నోరు అరుస్తుంది, అబ్బా నడుస్తాం. ఎందుకు చేతికి దెబ్బ తగిలితే నోరు ఎందుకు అరుస్తుంది అంటే అక్కడి నుంచి న్యూరాన్స్ బ్రెయిన్ నుంచి మౌత్ కి ఆర్డర్ ఇస్తుంది, నువ్వు అరువు అని, దెబ్బ తగిలిందని. ఇలా ఒక పెద్ద సిస్టమ్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి దాన్ని లాంగెస్ట్ సెల్ అంటాం. ఏదాన్ని? నర్వ్ సెల్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద షేప్ అండ్ ద సైజ్ ఆఫ్ ది సెల్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్: బోన్ సెల్, బ్లడ్ సెల్, స్కిన్, నర్వ్, ప్యాంక్రియాటిక్ సెల్, క్యాన్సర్ సెల్స్. టైప్స్ ఆఫ్ సెల్ పోయినసారి డిస్కస్ చేశాను కదా. స్టెమ్ సెల్స్ అంటే పుట్టినప్పుడే బొడ్డు తాడు అంబలికల్ కార్డ్ ని కట్ చేస్తారు కదా, ఆ కట్ చేసినప్పుడు అక్కడ కొన్ని సెల్స్ ఉంటాయి, వాటిని స్టెమ్ సెల్స్. దాన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఏదైనా డిసీజ్ వస్తే, ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ లో నుంచి బాడీలో ఉన్న హోల్ సెల్, అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ సెల్ డెవలప్ అవడానికి, ప్యాంక్రియాస్ దెబ్బ వచ్చిందంటే ప్యాంక్రియాస్ సెల్ డెవలప్ అవడానికి, బ్లడ్ క్యాన్సర్ వచ్చిందంటే బ్లడ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు ఈ సెల్స్ లో నుంచి బ్లడ్ సెల్స్ ని ప్రిపేర్ చేసి ఆ బాడీకి లేదంటే ఆ పేషెంట్ కి ఇంజెక్ట్ చేస్తారు. ఇలా స్టెమ్ సెల్ లో నుంచి హోల్ టైప్స్ ఆఫ్, అంటే డిఫరెంట్ టైప్స్ లో ఆర్గానిజం లో ఉన్న డిఫరెంట్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈ స్టెమ్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ లో స్టెమ్ సెల్ థెరపీ అని జరుగుతుంది నాన్న, రీసెంట్ అడ్వాన్స్. ఇది మీకు ఎక్స్ట్రా. ఆర్గనెల్ అని చెప్పాను, సెల్ లో ఒక పార్ట్ ని. ఇప్పుడు చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా గ్రీన్ గా, లోపల రెడ్ గా, దాన్ని ఏమంటారు? మైటోకాండ్రియా. ఇక్కడ వైట్ సెల్స్ ఉన్నాయి కదా, వాక్యూల్స్. మధ్యలో రౌండ్ గా
దీని ఏమంటారు న్యూక్లియస్. దీనిపైన చిన్న చిన్న సమ్వాట్ బోనీ లైక్ స్ట్రక్చర్ ఉన్నాయి, అంటే చిన్న ఎముకల్ లాగా ఉన్నాయి. వాటిని ఏమంటారంటే ఎండోప్లాజ్మిక్ రెటికులం. ఓకే, ఇవేం చేస్తాయంటే ప్రోటీన్ సింథసిస్ కి హెల్ప్ చేస్తాయి. ఈ న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ ఒక బేబీ లేదంటే ఒక వాట్ వి కాల్ దట్, మనం ఒక పేరెంట్స్ నుంచి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది, ఇదే కంట్రోల్ చేస్తుంది. దీన్ని బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు న్యూక్లియస్ ని. దాని పక్కన చిన్న వైట్ వి ఎగ్ లాగా ఉన్నాయి కదా, వాటిని వాక్యూల్స్ అంటారు. చిన్న చిన్న వాటిని వాట్ వి కాల్ లైసోజోమ్స్ అంటారు. ఇక్కడ చిన్న గ్రీన్ కలర్ బోనీ లైక్ స్ట్రక్చర్స్ ని గాల్జీ కాంప్లెక్స్. ఇవేం చేస్తాయంటే లిపిడ్స్ ఫ్యాట్ సింథసైజ్ కి హెల్ప్ చేస్తాయి. దిస్ ఇస్ అబౌట్ ద ఆర్గనెల్. ఆర్గనెల్ ఈస్ నథింగ్ బట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ది సెల్ which has a specialized function కలిగి ఒక చిన్న పార్ట్ ని ఏమంటారంటే సెల్ లో ఉన్నదాన్ని సెల్ ఆర్గనెల్ అంటారు. ఓకే, పార్ట్స్ ఆఫ్ ద సెల్ పోయినసారి క్లాస్ లో కూడా డిస్కస్ చేశాను. వాక్యూల్ ఉంటది, గాల్జీ బాడీ, న్యూక్లియస్, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటికులం, లైసోజోమ్, సైటోప్లాజం, రఫ్ ఎండోప్లాజ్మిక్, మైటోకాండ్రియా, సెల్ మెంబ్రేన్, రైబోజోమ్స్. ఇవన్నీ మీరు హైయర్ క్లాసెస్ లో చదువుతారు. మీకు ఇంట్రడక్షన్ ఒక్కటే ఉంది, కానీ ఇంట్రడక్షన్ వచ్చేటప్పుడు కూడా కొన్ని మీరు పార్ట్స్ గుర్తు పెట్టుకుంటే మంచిది. ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. దిస్ ఇస్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ ది సెల్. ఓకే, నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ని బట్టి యూనిసెల్యులర్, మల్టీసెల్యులర్. డిపెండింగ్ అపాన్ ద ప్రజెన్స్ ఆఫ్ న్యూక్లియస్, అంటే మిడిల్ లో న్యూక్లియస్ ఉంది కదా, దాన్ని బట్టి ఆర్గానిజమ్స్ కూడా 2 టైప్స్. ఒకటి ప్రొకారియోటిక్, ఇంకొకటి యూకారియోటిక్. అంటే న్యూక్లియస్ ఉంటే దాన్ని యూకారియోటిక్. యూ మీన్స్ ట్రూ, కార్యో మీన్స్ న్యూక్లియస్. ద ఆర్గానిజమ్స్ which contain true nucleus, that type of organisms are called eukaryotic organisms. Prokaryotic అంటే న్యూక్లియస్ బదులు ఏదో న్యూక్లియస్ లాంటి సబ్స్టెన్స్ ని కలిగి ఉంటే దాన్ని ఏమంటారంటే అంటే అది కొద్దిగా అలా యాక్ట్ చేస్తూ ఉంటది. కొంతమంది యాక్ట్ చేస్తుంటారు కదా, అలాగే ఏమో అంటారు కదా, డమ్ సంథింగ్ ఏమో అంటారు. అలా ఇక్కడ కూడా న్యూక్లియస్ లేకుండా న్యూక్లియస్ లాంటి ఆర్గానిజం ఉంటుంది, దాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. అలాంటి ఆర్గానిజమ్స్ ని ప్రోకారియోట్స్ అంటారు. ఓకే, ప్రోకారియోట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియా. యూకారియోట్స్ కి ఎగ్జాంపుల్ అంటే ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్, మన హ్యూమన్స్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఓకే. ఈ రోజు నాన్న చిన్న ఎక్స్పెరిమెంట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ సెల్స్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు. మేడం బాగానే చెప్తారు, కానీ సెల్స్ ని ఎలా చూస్తామంటే మన ఇంట్లో ఆనియన్ ఉంటది కదా, ఉల్లిగడ్డ, ఉల్లిపాయ, ఎర్రగడ్డ అని. ఆ ఆనియన్, గ్లాస్ స్లైడ్, కవర్ స్లిప్, ఫోర్ సిప్, మిథలిన్ బ్లూ, గ్లిజరిన్, వాచ్ క్లాత్, దీంతో పాటు మైక్రోస్కోప్ కూడా ఉండాలి. ఒక ఆనియన్ ని తీసుకొని దాని కవర్ ఉంటది కదా, పైన పీల్ ఆఫ్ చేస్తాను. అంటే పైన ఉన్న ఆ లేయర్ ని తీసేసిన తర్వాత ఆనియన్ ని కట్ చేసిన తర్వాత ఆనియన్ ని ఏమంటారు ఒక లేయర్ తీసిన తర్వాత లోపల ఇలా పీకేస్తే వైట్ లేయర్ కనిపిస్తుందా? ఇక్కడ తీసేస్తున్నాను చూడమ్మా. తీసినప్పుడు ఫోర్సిప్స్ తో ఒక చిన్న వైట్ లేయర్ కనిపించింది. ఆ లేయర్ ఇక్కడ చూడండి కింద, ఆ లేయర్ ఫింగర్స్ మధ్యలో పెట్టుకున్నా. ఆ లేయర్ ని మనం ఏం చేస్తామంటే గ్లాస్ స్లైడ్ లో పెట్టేస్తాం. గ్లాస్ స్లైడ్ లో పెట్టేసి దానికి 1 డ్రాప్ ఆఫ్ వాటర్, ఎందుకంటే ఎండిపోయి దగ్గరికి ముచ్చుకుపోతుంది, అప్పుడు మనకి సెల్స్ కనిపించవు. కాబట్టి పైన 1 డ్రాప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం. తర్వాత దానిపైన గ్లిజరిన్ యాడ్ చేసి మైక్రోస్కోప్ కింద, విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్ కింద మనం చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇలా కనిపిస్తాయి చూడండి. చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి కదా, చిన్న రూమ్స్ లాగుండి దానికి ఒక కంపార్ట్మెంట్స్ లాగుంటాయి. దాని మధ్యలో చిన్న డాట్ లాగున్నాయి కదా, చిన్న చుక్కలు ఉన్నాయి. వాటిని ఏమంటారంటే సెల్స్. ఇది మీరు చూడడానికి అర్థం అవడానికి ఇక్కడ పక్కన పెట్టాను నాన్న. దీస్ ఆర్ ద సెల్స్. ఎక్కడ? ఆనియన్ పీల్ లో, ఆనియన్ యొక్క లేయర్ లో మనకు చూడొచ్చు. ఇది నేను మీకు పెట్టాను నోట్స్, మీరు కాపీ చేసుకోండి. మీ బుక్స్ లో వాట్సాప్ లో కాపీ చేసి రాసిన తర్వాత మీరు వాట్సాప్ లో నాకు పోస్ట్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద సెల్ విచ్ ఇస్ నథింగ్ బట్ బేసిక్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్లు ఉన్నాయా? హలో మేడం.
Any notes?